పూరా లోకల్. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కొండగట్టు ప్రాంతం అంతా సీతారామాంజనేయ స్వామి నామస్మరణతో కొనసాగుతుంది. అయితే గత 40 రోజులుగా దీక్షను చేపట్టి కఠినంగా నియమాలు పాటిస్తూ దీక్ష విరమణ కోసం కొండగట్టుకు చేరుకున్న భక్తులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం ముందు మీరు చూస్తున్నారు పూరా లోకల్. నేను మీ మధుకరెడ్డి. స్వామి చెప్పండి, మీరు దీక్ష ఎన్నోసారి తీసుకున్నారు? కొండగట్టు మీ మొక్కు ప్రాతిష్ఠమైంది. నేను తీసుకొని 11 సంవత్సరాలు అవుతుంది. సీరియల్ గా 11 సంవత్సరాలు ప్రతి సంవత్సరం తీసుకుంటాం గ్యాప్ లేకుండా. ఇప్పటివరకైతే మాకు అంతా అనుకున్నట్టు జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా టెంపుల్కి వెళ్ళిపోతాం ఇంటికాడ. ఇప్పటివరకైతే మేము అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈసారి 41 తీసుకున్నాం. ప్రతిసారి 21 తీసుకున్నాం. ఈసారి 41 తీసుకున్నాం. ఇప్పటివరకైతే మాకు అంతా శుభం జరుగుతుంది సార్. 11 సంవత్సరాల నుంచి మీరు రెగ్యులర్ గా హనుమాన్ మాల ధరించి ఇక్కడ దర్శనానికి వస్తారు? ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తున్నాం. ఇక్కడనే ప్రతి సంవత్సరం ఇక్కడనే మాల విరమణ చేసుకుంటూ 11 సంవత్సరాలు రెగ్యులర్ ఇక్కడికి వస్తున్నాం సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము టేక్మట్ల, భూపాలపల్లి డిస్ట్రిక్ట్ టేక్మట్ల మండలం సార్ మాది. టేక్మట్ల విలేజ్. మీరు ఎప్పుడు ఎన్నిసార్లు వేసుకున్నారు? మేము 9 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సేమ్ టేక్మట్ల. అంటే ఇప్పుడు ఈ దీక్షా సమయం మొత్తం ఎండాకాలము చాలా కఠినంగా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది మీకు ఈ దీక్షలో నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? మానే ఎండకు టెంపుల్నే ఉంటాం. కూడా మాకు ఇబ్బంది లేకుండా మాత్రం స్వామివారు మాత్రం మంచిగానే చూసుకుంటున్నారు. మాకైతే ఇంతవరకు అయితే ఎండకు ఏం కాదు. రోడ్ మీకు కూడా నడుచుకుంటూ వెళ్ళడం కాళ్ళు అయితే కాలకుండా ఉంటాయి. అదే పొద్దున పాలు తీసుకొని సాయంత్రం పాలు తీసుకొని మధ్యాహ్నం ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దీక్షకు సంబంధించి మీరు ఎన్నోసారి ఇది దీక్షలో ఎలా అనిపించింది? మేము ఇప్పుడు దీక్ష తీసుకోవడం 5వ సారి నాది. దీక్ష తీసుకున్నప్పుడు ఏంటంటే స్వామి మాతోటి అండదండలుగా ఉంటూ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎండాకాలం అయినా ఏ ఇబ్బందికి అయినా కూడా ఎండల రోడ్డు మీద నడవడానికైనా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు మాతో తోడు ఉంటాడు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రజెంట్ అయితే మాది భూపాలపల్లి డిస్టిక్ రామకృష్ణపుట్టి టేక్మట్ల మండలం మాది. మీరంతా అంటే ఇప్పుడు కొంతమంది ఇందులో కూడా కన్యాస్వాములు గురుస్వాములు ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ చేసుకున్న స్వామి వాళ్ళని కన్యాస్వాములు అంటారు. ఇక సీనియారిటీ పెరుగుతా అంటే గురుస్వాములు అంటారు వారిని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నిసార్లు మాల వేసుకున్నారు? దీంతో 5వ సారి. మేము బలతపురం నుంచి ఎలా వచ్చిన. ఇప్పుడు కోరిన కోరికలు తీర్చే హనుమాన్ దేవుడు అంటారు కదా, అంటే మీకు ఈ దీక్ష వేసుకున్నప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది స్వామి. దీక్ష తీసుకున్న మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏకభుక్తం అంటారు, కఠినమైన నిద్ర, ఇవన్నీ నియమాలు ఉంటాయి కదా. ఈ ఎండాకాలంలో మీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మాకు స్వామి అండ ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నది. సంతోషంగానే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇంకా చాలా మంది దీక్ష విరమణ కోసం వచ్చారు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు దీక్ష విరమణ చేస్తుంది కదా హనుమాన్. మాది వరంగల్ జిల్లా పరదగిరి మండలం కొంకపాక విలేజ్. మేము 2 రోజుల కింద బయలుదేరినాం. స్వామిని దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. వర్షమే ఒకటే ఇబ్బంది పడుతున్నాం. ఆ వర్షం లేకపోతే మాకు కొంచెం సంతోషంగా ఉండు. మీరు పాదయాత్రతో వచ్చారా? లేదు స్వామి, మేము కొండ కింది నుంచి వెళ్ళి పాదయాత్రతో వచ్చాం. వెహికల్స్ తోనే వచ్చాం స్వామి. నిన్న నైట్ ఎమ్లవాడ కంచెలు వచ్చి ఆ నుంచి ఇక్కడికి గుట్ట మీదకి వచ్చాం స్వామి పొద్దున్నే. అంటే ఎన్నిసార్లు వేసుకున్నారు మీరు? మేము ఇప్పటికీ 15 సంవత్సరాలు స్వామి. 15 సంవత్సరాల కంచెలు వేస్తున్నాం స్వామి. ఆ దేవుడు కొలువై ఉన్నాడని నిదర్శనం మాకే, మా విలేజ్ లో కానీ రాష్ట్రం అంతటా నిజం స్వామి. ఇది చల్లగా ఉండాలి, దేవుడు అందరినీ చల్లగా చూడాలి స్వామి. జై హనుమాన్, జై శ్రీరామ్. నేను 3వ సారి సార్. మీ అమ్మ మీ వారు వేసుకున్నారా మాల? ఎన్నిసార్లు మీరు అంతా మీకు మీ స్వామి దీక్ష సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అండి. ప్రతిసారి హాలిడేస్ లలో అంటే సెకండ్ జయంతికి, పెద్ద జయంతికి ఇస్తారు మా స్వామి గారు. సో మాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఇంకా పిల్లలతోటి ప్రతిసారి సమ్మర్ లో వచ్చేస్తూ ఉంటాం దర్శనానికి. మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? మేము మంచిర్యాల అండి. మంచిర్యాల నుంచి వచ్చాం. స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని రోజులు మీరు దీక్ష? సికింద్రాబాద్ తాడ్బాడ్ నుంచి వస్తున్నాం స్వామి. 41 రోజులు మండల దీక్ష తీసుకున్నాము. హనుమాన్ మాల వేయడానికి చాలా పవిత్రత ఉంది. హనుమాన్ మాల వేయడంలో చాలా ప్రశాంతత,
అన్ని ఎప్పుడు సంసార జీవితంలో బాధలు అన్ని పడుతూనే ఉంటాము. ఈ దీక్ష చేయడం వల్ల మనసుకి చాలా ప్రశాంతత. అందరూ అనుకుంటారు దీక్ష చేస్తే ఏమొస్తుంది అని. ఏమీ రాదు. దీక్ష చేస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది. భగవంతుని ధ్యానంలో ఉండడానికి చాలా ప్రశాంతత. ఈ చిన్న స్వామి చూడండి 5 సంవత్సరాలు ఉన్నాడు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై సీతారామాంజనేయ స్వామి, జై చెప్తాం జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి చాలా చిన్నప్పుడు అది మీరు ఎన్నోసారి తీసుకున్నారు? నాది ఇది 14వ స్వామి. ప్రతిసారి సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ నుంచి మా గురువు ఇక్కడ ఉద్యమారి షామీర్పేట ఉద్యమారిలో మా గురువు ఉంటాడు. ప్రతి సంవత్సరము ఆయన చేతుల మీదుగానే ఇరుముడి కట్టుకోవడము, మాలధారణ చేయడము చాలా బాగుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారామాంజనేయ స్వామి. జై ఇది మొత్తంగా చూసుకుంటే దేశం నుండి నలుమూల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి భక్తులంతా కూడా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా దీక్ష విరమణకు వస్తున్నారు. గత 42 రోజులుగా మండల దీక్షను చేపట్టి దేవుని సన్నిధిలో ఈరోజు మాల విరమణ కోసం కూడా వస్తున్న పరిస్థితి. ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎన్ని రోజులే మాల వేసుకున్నారు? మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు వేసుకున్నారు? ఇప్పటికి 7 సార్లు వేసుకున్నాం. వరంగల్ నుంచి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మీకు మాల? నాకు మాల వేసుకోవడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది. అంటే ఈ రోజు మాల విరమణ అయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూడాల్సింది. అవును సార్. ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు మాల మీ కుటుంబ సమేతంగా కూడా, లేదంటే భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉండే హనుమంతుడు మీ కోరికలు తీరుస్తుంది? పక్కా చేస్తాం. పక్కా మాకు అనుకున్న పనులన్నీ అయితే ఉన్నాయి. మాకు అనుకున్నాయి కాబట్టి మేము మళ్ళీ వేసుకుంటాం. ఈ 7 times వేసుకోబట్టి. మొత్తంగా కోరిన కోరికలు తీర్చే దేవునిగా విరాసిల్లుతున్న ఆంజనేయ స్వామి క్షేత్రం అంతా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు కిక్కిరిసిన భక్తులతో ఆలయం ప్రాంగణం అంతా కూడా కాషాయ వనంగా కనబడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురాలోకల్ న్యూస్, కరీంనగర్.